అసైన్మెంట్ 17లో ఉన్నటువంటి రీప్లేసింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ సెంటెన్స్ అనే ప్రోగ్రామ్ని చేద్దాం. ఇక్కడ మనకు హలో వరల్డ్ అని ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం హెచ్ తర్వాత ఐ ఉంటుంది, ఐకి చేంజ్ చేయాలి. అండ్ ఈ తర్వాత ఎఫ్ ఉంటాయి, ఎఫ్కి చేంజ్ చేయాలి. ఎల్లును ఎంకి చేంజ్ చేయాలి. అదేవిధంగా ఎల్లును అగైన్ ఎమ్, ఓని పీకి. ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ను మాత్రం దేనికి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, దేనికి చేంజ్ చేయొద్దు కూడా. అండ్ డబ్ల్యూను డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది ఎక్స్, అండ్ ఓ తర్వాత పి. సో ఈ విధంగా నెక్స్ట్ నెంబర్కి మనం వాటిని చేంజ్ చేయాలి. సో దీన్ని ఏ విధంగా చేద్దాం చూద్దాం. సో నేను ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకొని ఇప్పుడు ఈ స్ట్రింగ్ నేను ఐటరేట్ అవుతా ఉంటాను. ఇక్కడ నేను లెటర్ అని ఇస్తున్నా, లెటర్ ఇన్ స్ట్రింగ్. లెటర్ అనే స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మనకి ఏం వస్తుందో ఒకసారి చూద్దాం. ప్రింట్ వేస్తుందన్నా, ఇక్కడ మనకి హెచ్ఎల్లో వస్తుంది. ఈ విధంగా అన్ని లెటర్స్ కరెక్ట్ రావడం జరుగుతుంది. ఇఫ్ లెటర్ నాట్ ఈక్వల్ టు స్పేస్, ఒకవేళ లెటర్ అనేది స్పేస్ కి ఈక్వల్ కాకపోతే అప్పుడు నేను దాన్ని ఏం చేస్తానంటే వర్డ్ అనే దానికి నేను వర్డ్ అనే ఎంప్టీ స్ట్రింగ్కి వర్డ్ అనే దాంట్లో నేను ఏం చేస్తున్నా వర్డ్ ప్లస్. సో ఇక్కడ మనం నెక్స్ట్ వర్డ్కి చేంజ్ చేయాలి. ఫస్ట్ దీని యొక్క ఆస్కీ వాల్యూ తీసుకొచ్చు. వర్డ్ ఆఫ్ లెటర్, వర్డ్ అని వాడగానే మనకేమొస్తుందంటే ఏవైతే ఈ లెటర్స్ ఉన్నాయో వర్డ్ యొక్క ఆస్కీ వాల్యూస్ వస్తాయి. సో ప్రతిదానికి రావడం జరిగింది. సో దీన్ని ఇఫ్ లెటర్ నాట్ ఈక్వల్ టు స్పేస్, ఒకవేళ స్పేస్ కి లెటర్ అనేది ఈక్వల్ కాకపోతే అప్పుడు మనం ఏం చేద్దామంటే వర్డ్ అనే ఎంప్టీ స్ట్రింగ్ లోకి దీన్ని తీసుకున్నాం. సో ఏ విధంగా తీసుకుందాం, లెటర్ని ఆర్డర్కి చేంజ్ చేద్దాం. అంటే లెటర్ యొక్క ఆర్డర్ని తీసుకుందాం. ఆస్కీ వాల్యూని తీసుకొని ఆస్కీ వాల్యూకి ఏం కలపాలి, ఒకటి నెంబర్ కలపాలి. సో నెంబర్ కలిపితేనే అప్పుడు అదేమైతే అంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఆర్డినెన్స్కి వెళ్తాయి, నెక్స్ట్ ఆస్కీ వాల్యూకి వెళ్తాయి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిందాన్ని సిహెచ్ఆర్ అంటే క్యారెక్టర్ లోకి మళ్ళీ మారుతాం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ లెటర్ యొక్క ఆర్డినెన్స్ అంటే ఆస్కీ వాల్యూని తీసుకొని దానికి ఒకటి కలపాలి. సో కలిపితే అప్పుడు మనకి ఏమైతే అంటే నెక్స్ట్ ఆస్కీ వాల్యూ వస్తాయి. ఆ ఆస్కీ వాల్యూని క్యారెక్టర్ లోకి కన్వర్ట్ చేస్తే అప్పుడు హెచ్ తర్వాత ఉన్నటువంటి ఐ అనేది వస్తుంది, ఈ తర్వాత ఎఫ్, ఆ విధంగా వస్తుంది. చూడండి ఐఎఫ్ ఎంఎం పి తర్వాత ఎక్స్పి ఎస్ఎంఈ అని వచ్చింది. ఇక్కడ మనకు స్పేస్ అనేది రావట్లేదు. స్పేస్ రావడానికి మనం ఏం చేద్దామంటే ఎల్స్ పార్ట్ లో వర్డ్ ఈక్వల్ టు వర్డ్, ఇప్పుడు చూద్దాం ప్రింట్ ఆఫ్ వర్డ్ అని. ఇక చూడండి మనకు రావడం జరిగింది. దీన్ని ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. 9/9 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయినాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి గుర్తుకు రాని విషయం ఏంటంటే హెచ్ తర్వాత ఐ వస్తాయి కదా, ఆ ఆర్డినెన్స్ అనేది అంటే ఆస్కీ వాల్యూ అనేది తీసుకున్న తర్వాత ప్లస్ ఈగో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ ఈక్వల్ టు వర్డ్ ప్లస్ క్యార్ ఆఫ్ వర్డ్ ఆఫ్ లెటర్ ప్లస్ 1, దీన్ని చేయడం మర్చిపోతాం. అండ్ ఇక్కడ చూడండి లెటర్ నాట్ ఈక్వల్ టు ఐ, లెటర్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అయితేనే అప్పుడు మనకున్నటువంటి వర్డ్స్ ను నెక్స్ట్ ఆస్కీలోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తాయి. ఈ రెండింటిని ఇక్కడ ఉన్నటువంటి ఇఫ్ పార్ట్ నుండి ఈ ఎల్స్ పార్ట్ వరకు, ఎల్స్ పార్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే ఒకవేళ మనకు స్పేస్ అయింది అనుకోండి, అప్పుడు స్పేస్ అనేది మనకు వర్డ్ లో ఇంక్లూడ్ కావట్లేదు. సో అందుకోసమే ఎల్స్ పార్ట్ లో వర్డ్ ఈక్వల్ టు వర్డ్ ప్లస్
స్పేస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ పార్ట్ని మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వస్తే మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.